హాయ్ వ్యూవర్స్, టాలీ ERP9 తెలుగుకి సుస్వాగతం. ఫస్ట్ మనం టాలీ ఓపెన్ చేసుకోవాలంటే ఆల్రెడీ మనం ఇన్స్టాల్ చేసి పెట్టుకుంటాం కదా. ఫస్ట్ అది ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేయగానే యాక్టివేషన్ ఫామ్ ఉంటుంది. ప్రెస్ ఎంటర్. ఇలా వచ్చిన తర్వాత ఎస్కేప్. ఫస్ట్ మనం ఫస్ట్ క్లాస్ కంపెనీ క్రియేషన్ చేసుకుందాం. ఫస్ట్ కంపెనీ క్రియేషన్ చేయాలంటే కీబోర్డ్లో ఆల్ట్ ప్రెస్ F1 ప్రెస్ చేస్తే కంపెనీ ఇన్ఫో వస్తుంది. కంపెనీ క్రియేషన్కి ఇలా కంపెనీ క్రియేట్ కంపెనీ ఉంది కదా, ఇది ప్రెస్ చేసి ఎంటర్. ఓకే, డైరెక్టరీ అంటే ఆల్రెడీ ఇది ఉంటుంది, దీన్ని ఏం ప్రెస్ చేయవసరం లేదు, మీరు ఏం టైప్ చేయవసరం. నెక్స్ట్ వచ్చేసి నేమ్కి ఎగ్జాంపుల్ ఎనీ నేమ్ మీరు క్రియేట్ చేసే కంపెనీ ఏదైనా కోకోకోలా కంపెనీ అలాంటి ఏదైనా కంపెనీ క్రియేట్ చేసుకున్నప్పుడు అక్కడ నేమ్ రాస్తే సరిపోతుంది. నేను ఎగ్జాంపుల్ ABC అని పెట్టేస్తున్నా. ABC కంపెనీ. మెయిలింగ్ నేమ్ అంటే మెయిలింగ్ నేమ్, అడ్రస్ సో అండ్ సో ఏదైనా టైప్ చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి స్టేట్ ఇండియా అని ఇట్లా ఎన్నో కనిపిస్తుంది. స్టాట్యుటరీ కంప్లీస్ ఇది ఇండియాదే కాబట్టి దీన్ని మీరు మార్చాల్సిన అవసరం లేదు. ఇండియా అని ప్రెస్ ఎంటర్ కొడితే అయిపోతుంది. స్టేట్ వచ్చేసి ఏపీ అని కొట్టేస్తే అయిపోతుంది. ఏపీ. పిన్ కోడ్ ఉంటే పిన్ కోడ్. నెక్స్ట్ వచ్చేసి టెలిఫోన్ నెంబర్ ఉంటే టెలిఫోన్ నెంబర్ టైప్ చేయాలి. ఎగ్జాంపుల్ ఈమెయిల్ ఐడి. కరెన్సీ వచ్చేసి RSలోనే ఉంటుంది, దీన్ని ఏం మార్చాల్సిన అవసరం లేదు. అకౌంట్స్ ఓన్లీ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ. నేను అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ గురించి తర్వాత క్లాస్లో చెప్తాను. ఫస్ట్ మనం అకౌంట్స్ ఓన్లీ తీసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి ఫైనాన్షియల్ ఇయర్ అంటే మనం ఫైనాన్షియల్ ఇయర్ ఎంత అంటే మార్చ్ 1st 4th నుంచి 31st 3 వరకు స్టార్ట్ అవుతుంది. సో దీన్ని మీరు మార్చాల్సిన అవసరం లేదు. ఫస్ట్ 4 అలాగే ఉంచేసి ఇయర్ ఒకటి మార్చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఇయర్ ఆల్రెడీ ఉంది కాబట్టి మనం ఏది మార్చవసరం లేదు. అవసరం అనుకుంటే ఎగ్జాంపుల్ 2008 అలాంటివి ఏమైనా ఉంటే మార్చుకోవచ్చు. బిగినింగ్ ఫ్రమ్ అప్పుడు కంపెనీ క్రియేషన్ చేసినాక బుక్స్లో లెడ్జర్స్ ఎంటర్ చేస్తాం కదా, ఆ ఎంటర్ చేసేటప్పుడు డేట్ ఏదైనా ఉంటుంది కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను 20 తీసుకుంటాను. 2013 బుక్స్ బిగినింగ్ ఫ్రమ్ 20 డేట్ నుంచి తీసుకున్నాను. ఓకే, ఎంటర్. బుక్స్ బిగినింగ్ ఫర్ ఈ కింద బేస్ కరెన్సీ ఇన్ఫర్మేషన్ ఉంది కదండి, ఇది ఆల్రెడీ డిఫాల్ట్గా వచ్చేస్తుంది. దీన్నే మీరు టైప్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా ఎంటర్ టైప్ చేస్తే లాస్ట్కి ఒక చిన్న బాక్స్ వస్తుంది, యాక్సెప్ట్ ఎస్ ఆర్ నో. దీనికి మీరు డైరెక్ట్ ఎస్ అని మౌస్ తోటి ఎస్ అని కొట్టచ్చు, ఇలా వచ్చేస్తుంది. స్టాట్యుటరీ మాస్టర్ ఇదంతా అలా వచ్చేసిన తర్వాత వచ్చేస్తుంది. సో ఇక్కడ గేట్వే ఆఫ్టర్ ఈ పేజ్లో ఇదిగోండి ABC కంపెనీ అని ఇలా ఒక కంపెనీ క్రియేషన్ అయిపోతుంది. ఇలా వచ్చిన తర్వాత మీరు నెక్స్ట్ లెడ్జర్స్ అవి చేయొచ్చు. నెక్స్ట్ మనకు లెడ్జర్ క్రియేషన్ దాని గురించి నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ టాలీ ERP దాంట్లో వీడియోలో చూద్దాం. ఓకే, బాయ్.